ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం జోగ్రఫీ టెక్స్ట్ బుక్లోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం సహజ వృక్ష సంపద వన్యప్రాణులు. ఇందులో 88 నుంచి 91 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఉష్ణమండల సతత హరిత అడవుల్లో వితాన పొర ఎక్కడ ఉంటుంది? 1 5 నుంచి 20 మీటర్లు, 2 1.5 to 5 మీటర్స్, 3 20 నుంచి 40 మీటర్లు, 4 40 నుంచి 60 మీటర్లు. ఉష్ణమండల సతత హరిత అడవుల్లో వితాన పొర ఎక్కడ ఉంటుంది? 1 5 నుంచి 20 మీటర్లు, 2 1.5 నుంచి 5 మీటర్లు, 3 20 నుంచి 40 మీటర్లు, 4 40 నుంచి 60 మీటర్లు. ప్రపంచంలోని మొత్తం పుష్పించే మొక్కల్లో భారతదేశం ఎంత వాటా కలిగి ఉంది? 1 5%, 2 6%, 3 8%, 4 7%. ప్రపంచంలోని మొత్తం పుష్పించే మొక్కల్లో భారతదేశం ఎంత వాటా కలిగి ఉంది? 1 5%, 2 6%, 3 8%, 4 7%. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఎంత వర్షపాతం పొందే ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? 1 200 నుంచి 70 సెంటీమీటర్లు, 2 200 నుంచి 100 సెంటీమీటర్లు, 3 100 నుంచి 70 సెంటీమీటర్లు, 4 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఎంత వర్షపాతం పొందే ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి? 1 200 నుంచి 70 సెంటీమీటర్లు, 2 200 నుంచి 100 సెంటీమీటర్ల మధ్య, 3 100 నుంచి 70 సెంటీమీటర్ల మధ్య, 4 200 కంటే ఎక్కువ సెంటీమీటర్లు. ఉష్ణమండల సతతహరిత అడవులు ఎక్కడకు పరిమితమైనాయి? 1 లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ద్వీప సముదాయాలు, 2 అస్సాం ఎగువ ప్రాంతాలు మరియు తమిళనాడు తీరం, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఉష్ణమండల సతతహరిత అడవులు ఎక్కడకు పరిమితమైనాయి? 1 లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ద్వీప సముదాయాలు, 2 అస్సాం ఎగువ ప్రాంతాలు మరియు తమిళనాడు తీరం, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఏ అడవిలో టేకు అత్యంత ప్రబలమైన జాతి? 1 అనార్ధ ఆకురాల్చు, 2 ఉష్ణమండల సతతహరిత, 3 మడ అడవులు, 4 ఆర్ధ ఆకురాల్చు అడవులు. ఏ అడవిలో టేకు అత్యంత ప్రబలమైన జాతి? 1 అనార్ధ ఆకురాల్చు అడవులు, 2 ఉష్ణమండల సతతహరిత అడవులు, 3 మడ అడవులు, 4 ఆర్ధ ఆకురాల్చు అడవులు. భారతదేశం వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలోని ఎన్నో స్థానంలోనూ, ఆసియాలో ఎన్నో స్థానంలోనూ ఉంది? 1 10 4, 2 4 10, 3 5 10, 4 10 6. భారతదేశం వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో ఎన్నో స్థానంలోనూ, ఆసియాలో ఎన్నో స్థానంలోనూ ఉంది? 1 10 4, 2 4 10, 3 5 10, 4 10 6. ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఏ అరణ్యాల్లో కనిపిస్తాయి? 1 అస్సాం ఉత్తరప్రదేశ్, 2 మేఘాలయ పశ్చిమ బెంగాల్, 3 అస్సాం అరుణాచల్ ప్రదేశ్, 4 అస్సాం పశ్చిమ బెంగాల్. ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఏ అరణ్యాల్లో కనిపిస్తాయి? 1 అస్సాం ఉత్తరప్రదేశ్, 2 మేఘాలయ పశ్చిమ బెంగాల్, 3 అస్సాం అరుణాచల్ ప్రదేశ్, 4 అస్సాం పశ్చిమ బెంగాల్. నిర్దిష్ట ప్రాంతం లేదా కాలానికి చెందిన మొక్కలను సూచించడానికి ఉపయోగించే పదం? 1 ఫోనా, 2 ఫ్లోరా, 3 మౌంటైన్, 4 శీసం. నిర్దిష్ట ప్రాంతం లేదా కాలానికి చెందిన మొక్కలను సూచించడానికి ఉపయోగించే పదం? 1 ఫోనా, 2 ఫ్లోరా, 3 మౌంటైన్, 4 శీసం. భారతదేశంలో దాదాపు ఎన్ని పుష్పించే మొక్కలు ఉన్నాయి? 1 14,000, 2 12,000, 3 15,000, 4 11,000. భారతదేశంలో దాదాపు ఎన్ని పుష్పించే మొక్కలు ఉన్నాయి? 1 14,000, 2 12,000, 3 15,000, 4 11,000. భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులు? 1 ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, 2 ఉష్ణమండల సతతహరిత అడవులు, 3 మడ అడవులు, 4 పర్వతీయ అరణ్యాలు. భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులు? 1 ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, 2 ఉష్ణమండల సతతహరిత అడవులు, 3 మడ అడవులు, 4 పర్వతీయ అడవులు. ఉష్ణమండల సతతహరిత అరణ్యాల్లో వాణిజ్యపరంగా పెరిగే ముఖ్యమైన చెట్లు? 1 రబ్బరు మరియు సింకోనా, 2 నూకమాను లేదా రోజ్వుడ్, 3 నల్ల చేవమాను ఎబోని, దేవదారు లేదా మహాగని, 4 పైవన్నీ. ఉష్ణమండల సతతహరిత అరణ్యాల్లో వాణిజ్యపరంగా పెరిగే ముఖ్యమైన చెట్లు? 1 రబ్బరు మరియు సింకోనా, 2 నూకమాను లేదా రోజ్వుడ్, 3 నల్ల చేవమాను లేదా ఎబోని, దేవదారు లేదా మహాగని, 4 పైవన్నీ. భారతదేశంలో సుమారు ఎన్ని జంతు జాతులు ఉన్నాయి? 1 80,000, 2 90,000, 3 47,000, 4 60,000. భారతదేశంలో సుమారు ఎన్ని జంతు జాతులు ఉన్నాయి? 1 80,000, 2 90,000, 3 47,000, 4 60,000. మన దేశంలో గల ప్రధాన రకాలైన వృక్షాలు? 1 ఉష్ణమండల ఆకురాల్చే అరణ్యాలు, ముళ్ళ
ముళ్ళ పొదలు, 2 ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు, 3 పర్వతీయ అరణ్యాలు మడ అడవులు, 4 పైవన్నీ. మన దేశంలో గల ప్రధాన రకాలైన వృక్షాలు: 1 ఉష్ణమండల ఆకురాల్చే అరణ్యాలు ముళ్ళ పొదలు, 2 ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు, 3 పర్వతీయ అరణ్యాలు మడ అడవులు, 4 పైవన్నీ. సాగు కోసం అధిక మొత్తంలో ఏ రకపు అటవీ భూభాగాన్ని నిర్మూలించి కొంత భాగాన్ని పశువుల మేత భూమిగా వాడుతున్నారు? 1 ఆర్ద్ర ఆకురాల్చే అడవులు, 2 మడ అడవులు, 3 అనార్ద్ర ఆకురాల్చే అడవులు, 4 ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు. సాగు కోసం అధిక మొత్తంలో ఏ రకపు అటవీ భూభాగాన్ని నిర్మూలించి కొంత భూభాగాన్ని పశువుల మేత భూమిగా వాడుతున్నారు? 1 ఆర్ద్ర ఆకురాల్చే అడవులు, 2 మడ అడవులు, 3 అనార్ద్ర ఆకురాల్చే అడవులు, 4 ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు. ఋతుపవన అడవులు అని వేటిని పిలుస్తారు? 1 ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు, 2 మడ అడవులు, 3 పర్వతీయ అరణ్యాలు, 4 ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఋతుపవన అడవులని వేటిని పిలుస్తారు? 1 ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు, 2 మడ అడవులు, 3 పర్వతీయ అరణ్యాలు, 4 ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఉష్ణమండల సతతహరిత అడవుల్లో వితాన పొర ఎక్కడ ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 3, 20 నుంచి 40 మీటర్ల మధ్యలో. వితాన పొర ఎక్కడ ఉంటుందంటే 20 నుంచి 40 మీటర్లు. ఒకసారి చూద్దాం. 1.5 మీటర్ల నుంచి 5 మీటర్ల వరకు ఉండేది పొదల పొర. 1.5 మీటర్స్ 1.5 మీటర్ల నుంచి 5 మీటర్ల వరకు ఉండేది పొదల పొర, అంటే కింద భాగంలో పొదలు ఉంటాయి. తర్వాత 5 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు ఉండేది ఇటీవల వృక్షాలు, అంటే రీసెంట్గా పుట్టే వృక్షాలు అనమాట. నెక్స్ట్ 20 మీటర్ల నుంచి 40 మీటర్ల వరకు ఉండేది వితాన పొర, 40 మీటర్ల నుంచి 60 మీటర్ల వరకు ఉండేది బహిర్గత పొద, ఇంకా ఆ పైకి ఉండేది అత్యధిక ఎత్తులో ఇంకా మొక్కలు పెరుగుతాయి. ఓకేనా? ఇది ఉష్ణమండల సతతహరితలో వితాన పొర ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఇటీవల వృక్షాలు ఎంత ఎత్తులో ఉంటాయి, లేదా పొదల పొర ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్ రాయండి. 1.5 మీటర్ల నుంచి 5 మీటర్ల వరకు పొదల పొర, అంటే పొదలు ఉంటాయి. 5 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు ఇటీవల వృక్షాలు, 20 మీటర్ల నుంచి 40 మీటర్ల వరకు వితాన పొర, నెక్స్ట్ 40 మీటర్ల నుంచి 60 మీటర్ల వరకు బహిర్గత పొర, 60 మీటర్ల పైన ఉన్నది అత్యధిక ఇంకా పైకే ఇంకా ఎత్తు. ప్రపంచంలో మొత్తం పుష్పించే మొక్కలో భారతదేశం ఎంత వాటా కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ 2, 6%. ప్రపంచంలో మొత్తం పుష్పించే వృక్షాల్లో భారతదేశం ఎంత వాటా కలిగి ఉందంటే 6% కలిగి ఉంది. మన భారతదేశంలో పుష్పించే మొక్కలు ప్రపంచంలో 6% ఆక్రమిస్తున్నాయి. కరెక్ట్ ఆన్సర్ 2. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఎంత వర్షపాతం పొందే ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 1, 200 నుంచి 70 సెంటీమీటర్లు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఎంత వర్షపాతం పొందే ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ 1, 200 నుంచి 70 సెంటీమీటర్లు. ఒకసారి చూద్దాం. ఉష్ణమండల సతతహరిత మన భారతదేశంలో గల వృక్ష సంపదను ప్రధాన రకాలు ఒక 5 రకాలు విభజిస్తే, ఫస్ట్ది ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు, 2ది ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, 3వది ఉష్ణమండల ముళ్ళ అడవులు పొదలు, నెక్స్ట్ 4 పర్వతీయ అరణ్యాలు అంటే మౌంటైన్ ఫారెస్ట్, 5 మడ అడవులు. సింపుల్గా ఉష్ణమండలంలో ఉండేవేటంటే సతతహరిత ఆకురాల్చి ముళ్ళ అడవులు పొదలు ఉంటాయి ఈ ఉష్ణమండల ప్రాంతాల్లో. అరణ్య ప్రాంతాల్లో ఉండేవి అంటే హిమాలయ ప్రాంతాల్లో ఉండే మౌంటైన్ అడవులు, ఈ సముద్ర పక్కన ఉండేవి మడ అడవులు. టోటల్గా 5 గుర్తుపెట్టుకోండి. ఇందులో వర్షపాతం ఎలా ఉంటుంది ఒక్కోదంటే, ఫస్ట్ది ఉష్ణమండల సతతహరిత అరణ్యాల్లో అయితే 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. మొదటిది ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం పడే ప్రాంతాలు ఇవి ఉంటాయి. ఏంటండి? ఉష్ణమండల సతతహరిత. తర్వాత ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 200 నుంచి 70 సెంటీమీటర్లు. ఇందులో ఉన్న ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఇంకా 2 రకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆర్ద్ర, రెండోది అనార్ద్ర. ఆర్ద్ర అయితే 200 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల వర్షం పడే ప్రాంతంలో ఉంటాయి. అనార్ద్ర అయితే 100 నుంచి 70 సెంటీమీటర్ల వర్షం పడే ప్రాంతాల్లో ఉంటాయి. ఈ పార్ట్లో ఈ 2 గురించి కదా నేర్చుకున్నాం. ఓకే, అది చెప్పుకుందాం మరొకసారి. ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు ఉండాలి అంటే 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఉంటాయి. రెండోది ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, అందులో ఇంకా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆర్ద్ర ఆకురాల్చే అడవులు, అనార్ద్ర ఆకురాల్చే అడవులు. ఆర్ద్ర ఆకురాల్చే అడవులు అయితే 200 నుంచి 100 సెంటీమీటర్ల వర్షం పడాలి. అది అనార్ద్ర అయితే 100 సెంటీమీటర్ నుంచి 70 సెంటీమీటర్లు. గుర్తుంది కదా, 200 పైన, 200 నుంచి 100, 100 నుంచి 70. ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు ఆకురాల్చే అడవులు 2 అయినా ఆర్ద్ర, అనార్ద్ర.
ఉష్ణమండల సతతహరిత అడవులు ఎక్కడికి పరిమితమైనాయి అంటే ఏ ప్రాంతాలకు పరిమితమైనవి? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ఉష్ణమండల సతతహరిత అరణ్యాలంటే 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడాలి. మన శీతోష్ణ స్థితిలో నేర్చుకున్నాం కదా, ఏ ప్రాంతాల్లో 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పడుతుందో ఆ ప్రాంతాల్లో ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు ఉంటాయి. ఓకేనా, ముందు లెసన్ కూడా లింక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అవి లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ద్వీప సముదాయాలు, అస్సాం ఎగువ ప్రాంతాలు మరియు తమిళనాడు తీరం. కరెక్ట్ ఆన్సర్ 3. ఉష్ణమండల సతతహరిత అడవులు ఎక్కడికి పరిమితమైన? ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు ఉండాలంటే 200 సెంటీమీటర్ల కంటే వర్షపాతం ఎక్కువగా ఉండాలి. అవి ఎక్కడ ఉంటాయి? లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ద్వీప సముదాయాలు, అస్సాం ఎగువ ప్రాంతాలు మరియు తమిళనాడు తీరం. సింపుల్గా శీతోష్ణ స్థితి భాగాలు గుర్తుపెట్టుకున్నప్పుడు వర్షపాతం ఎక్కువగా పడే ప్రాంతాల్లో ఇవి సింపుల్గా రాయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ఏ అడవిలో టేకు అత్యంత ప్రబలమైన జాతి? ఇలాంటి బిట్స్ గుర్తుపెట్టుకుని కరెక్ట్ ఆన్సర్ 4 ఆర్ద్ర ఆకురాల్చే అడవులు. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు 2 రకాలు ఉంటాయని. ఒకటి అనార్ద్ర, ఆర్ద్ర. ఫస్ట్ది ఆర్ద్ర, రెండో అనార్ద్ర. అందులో ఆర్ద్ర ఆకురాల్చే అడవుల్లో ప్రబలమైన జాతి ఏంటంటే టేకు. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ అడవిలో టేకు అత్యంత ప్రబలమైన జాతి అంటే ఆర్ద్ర ఆకురాల్చే అడవులు. కరెక్ట్ ఆన్సర్ 4. భారతదేశం వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో ఎన్నో స్థానంలోనూ, ఆసియాలో ఎన్నో స్థానంలోనూ ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1, 10, 4. ఇక్కడ 10 అంటే ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉంది వృక్ష వైవిధ్యంలో. అది ఆసియా ఖండంలో అయితే 4వ స్థానం. ప్రపంచంలో 10, ఆసియాలో 4. కరెక్ట్ ఆన్సర్ 1. ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఏ అరణ్యాల్లో కనిపిస్తాయి? మామూలుగా అయితే సతతహరిత అరణ్యాల్లో స్పెసిఫిక్గా మనకి కొన్ని రాష్ట్రాలు ఇచ్చారు కాబట్టి అది గుర్తుపెట్టుకుందాం. కరెక్ట్ ఆన్సర్ 4 అస్సాం, పశ్చిమ బెంగాల్. ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఏ అరణ్యాల్లో కనిపిస్తాయి అంటే అస్సాం, పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ 4. నిర్దిష్ట ప్రాంతం లేదా కాలానికి చెందిన మొక్కలను సూచించడానికి ఉపయోగించే పదం? కరెక్ట్ ఆన్సర్ 2 ఫ్లోరా. ఫ్లోరా నిర్దిష్ట ప్రాంతం లేదా కాలానికి చెందిన మొక్కలు సూచించడానికి ఉపయోగించే పదం. మొక్కలైతే ఫ్లోరా, జంతువులైతే ఫోనా. ఓకేనా, మొక్కలైతే ఫ్లోరా, జంతువులైతే ఫోనా. ఇక్కడ మొక్కలని అడిగారు కదా కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2 ఫ్లోరా. భారతదేశంలో దాదాపు ఎన్ని పుష్పించే మొక్కలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 3 15,000. భారతదేశంలో ఎన్ని రకాలైన పుష్పించే మొక్కలు ఉన్నాయంటే 15,000. ఈ పుష్పించే మొక్కలు ప్రపంచంలో మన భారతదేశం ఎంత వాటా ఆక్రమిస్తుందంటే 6% అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అదే వృక్ష జాతులు అయితే 47,000, జంతు జాతులు అయితే 90,000, పుష్పించే మొక్కలు అయితే 15,000. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో వృక్ష జాతులు ఎన్ని ఉన్నాయంటే దగ్గర 47,000. అదే జంతు జాతులు అయితే 90,000. అదే పుష్పించే మొక్కలు అయితే 15,000. 15,000, 40,000, 47,000, 90,000. 15,000 అయితే పుష్పించే మొక్కలు, 47,000 అయితే వృక్ష జాతులు, 90,000 అయితే జంతు జాతులు. ఇవన్నీ మన భారతదేశంలో ఉన్న వివిధ రకాలైన మొక్కలు, జంతువులు, పుష్పాలు. ఇక్కడ భారతదేశంలో దాదాపు ఎన్ని పుష్పించే మొక్కలు ఉన్నాయంటే వివిధ రకాల పుష్పించే మొక్కలు ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ 3 15,000. భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అడవులు? కరెక్ట్ ఆన్సర్ 1 ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. మొదటిదైన ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు మాత్రం కాదు, రెండవది ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులను ఏమంటారంటే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. కరెక్ట్ ఆన్సర్ 1. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు వాణిజ్యపరంగా పెరిగే ముఖ్యమైన చెట్లు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు పెరిగే ముఖ్యమైన చెట్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రబ్బరు మరియు సింకోనా, నూకమాను లేదా రోజ్వుడ్, నల్ల చెవమాను లేదా ఎబోని, దేవదారు లేదా మహాగని. ఇవన్నీ ఉష్ణమండల సతత హరిత అరణ్యాల్లో దొరుకుతాయి. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. భారతదేశంలో సుమారు ఎన్ని జంతు జాతులు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2 90,000. మనం చెప్పుకున్నాం కదా, 15,000 అయితే పుష్పాలు, 47,000 అయితే వృక్షాలు, 90,000 అయితే జంతు జాతులు. ఓకేనా, భారతదేశంలో సుమారు ఎన్ని జంతు జాతులు ఉన్నాయంటే 90,000. కరెక్ట్ ఆన్సర్ 2. మన దేశంలో ప్రధాన రకాలైన వృక్షాలు మొత్తం 5 చెప్పుకున్నాం కదా. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. మొత్తం 5 కూడా ఇవ్వడం జరిగింది. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, ఉష్ణమండల ముళ్ళ అడవులు మరియు పొదలు, మౌంటైన్ ఫారెస్ట్, మడ అడవులు. సముద్రాల పక్కన ఉండేవి, పర్వతాల మీద ఉండేవి, ఉష్ణమండలంలో ఉండేవి. ఉష్ణమండలంలో ఉండేవి ఏంటంటే సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు మరియు పొదలు. ఓకేనా, మొత్తం టోటల్గా అయితే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. సాగు కోసం అధిక మొత్తంలో ఏ రకపు అటవీ భూభాగాన్ని నిర్మూలించి కొంత భాగాన్ని పశువుల మేత భూమిగా వాడుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ 3 అనార్ధ ఆకురాల్చే అడవులు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు 2 భాగాలు చెప్పుకున్నాం కదా, ఆర్ద్ర, అనార్ద్ర. అందులో అనార్ధ ఆకురాల్చే అడవులను పశువుల మేత భూమిగా ఉపయోగిస్తారు. కొంత అటవీ భూభాగాన్ని నిర్మూలించంటే చెట్లను కొట్టి వాటిని వ్యవసాయానికి కూడా ఉపయోగిస్తారనమాట, సాగు కోసం, అదే వ్యవసాయం కోసం. కరెక్ట్ ఆన్సర్ 3 అనార్ధ ఆకురాల్చే అడవులు. కరెక్ట్ ఆన్సర్ 3.
ఋతుపవన అడవులని వేటిని అంటారు? మన భారతదేశంలో ఎక్కువగా ఉండేవని ఏం చెప్పుకున్నాం? ఉష్ణమండల ఆకురాల్చే అడవులు కదా! మన భారతదేశానికి ముఖ్యమైనవి వేటి? ఋతుపవనాలు. సింపుల్‌గా ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఏవంటే ఋతుపవన అడవులు. ఋతుపవన అడవులని వేటిని పిలుస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 4 ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు అంటే ఋతుపవన అడవులు. ఋతుపవన అడవులు అంటే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. మన భారతదేశం ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది భారతదేశం. మన భారతదేశంలో ఎక్కువగా ఉండే అడవులు ఏంటంటే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. కరెక్ట్ ఆన్సర్ 4. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? ఇక్కడ ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.